రండి సార్ తొందరగా. కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో సార్. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే మనం కంప్లైంట్ ఇస్తే కుప్పం తీసుకెళ్తాం. పోలీస్ స్టేషన్ అంటున్నావు? పోలీస్ స్టేషన్ గిల్ స్టేషన్ ఏం వద్దు. రేపు ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఊరంతా న్యూస్ అవుతుంది. నా పరువు పోతుంది. నేను పోలీస్ స్టేషన్కి రాను. అందుకే మెయిన్ రోడ్ వరకు వెళ్తే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారండి. వెంకట్ రెడ్డి, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆయన రెడ్డి, నేను మాట్లాడతాను. నేను మాట్లాడతా. ఓకే సార్. వాళ్ళు ఉన్నారా? సరే, మళ్ళీ పని చెప్తానండి. రెడ్డి నమస్తే, బాగున్నారా? నమస్తే, చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి. మేము కుప్పం వెళ్ళాలి. ఓ చిన్న ప్రాబ్లం, మా డబ్బులు పోయాయి. భోంచేసి 2 రోజులైంది. ఒక 2,000 ఇస్తే ఊరెళ్ళగానే మీకు రిటర్న్ పంపించేస్తాను. 2,000 సరిపోతాయి? ఇంకేమైనా కావాలా? అడ్జస్ట్ అవుతాం, సరిపోతాయి. బాగుందయ్యా మీ ప్లాన్. కొత్తగా ఇలా ఆడుకోవడం కూడా మొదలు పెట్టారా? ఎలక్షన్లకే కులాన్ని వాడుకునేవారు, ఆఖరికి ఆడుకోవడానికి కూడా వాడుకుంటున్నారా? నేను చూడు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని రెడ్డి అని మా క్యాస్ట్ ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా రెడ్డినే. చూడు, నీ వయసును చూసి వదిలేస్తున్నా. 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, కనపడొద్దు. ఆయన చెప్పేది నిజమేనయ్యా. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు? రండి సార్ వెళ్దాం. ఉండు ఉండు, నీ పని చెప్తా. బాబు బాబు, చెప్పండి అయ్యా. చాలా దాహం వేస్తుంది, తాగడానికి కాస్త నీళ్ళు ఇప్పించండి. రాజీ, వీళ్ళకి కొంచెం నీళ్లు తీసుకురాపో. రాజీ, తీసుకురామ్మా. రండి, ఇలా కూర్చోండి అయ్యా. మీరు కూడా రండి అయ్యా. ఇదిగో అయ్యా. అయ్యా, ఒక్క నిమిషం ఆగండి అయ్యా. రాజీ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. సరే, ఒక్క నిమిషం అయ్యా. భోజనం చేస్తారు గాని ముందు చేతులు ఆడుకోండి అయ్యా, కడిగండి. అయ్యా, మీరు ముందు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరని ఆపాను. ఇప్పుడు కడుపు నిండా తినండి అయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మేమిద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామయ్యా. పెద్దలు ఒప్పుకోలేదు ఎలాగో, అందుకే ఇలా ఊరి బయటకు వచ్చి ఉంటున్నాం. ఇంకొంచెం పెట్టమంటారయ్యా? ఏమ్మా, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామయ్యా. చూశారా, లవ్ మ్యారేజ్ అంట. సంతోషంగా ఉన్నారు. వినపడిందా? నాకేం చెవుడా, విన్నానులే. అయ్యా, మీరు ప్రశాంతంగా తినండి. వంకాయ బాగుందమ్మా. వంకాయో టెంకాయో ఆకలి తీరడానికి తిండి దొరికింది, తిను. కులము, మతము, డబ్బుతో సంబంధం లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి సార్. ఇంతకన్నా ఏం కావాలి? వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఆనందపడతారు చెప్పండి. ఏమంటారు సార్? ఈ బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా? చాలమ్మా, చాలు. అయ్యా, ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలయ్యా. తీసుకోండి, పెద్దవారు ఇలా చూడలేకుండా. పర్లేదయ్యా, తీసుకోండి. తీసుకోండి అయ్యా.